That's how her journey started. For the 10th time, nth time నేను ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ కానే కాదు. చాలామంది నేను ఫస్ట్ టీవీలోకి రాకముందు సినిమాల్లో ప్రయత్నం చేసి విఫలమయ్యి టీవీకి వచ్చాను అని అనుకుంటారు, కానే కాదు. ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ట్రై చేసి అప్పుడు ఎవరు నన్ను దేకలేదు, ఇలాంటి వర్డ్స్ వాడారు. వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్. ఆర్టికల్స్ రాసే వాళ్ళు కొంచెం మర్యాదపూర్వకంగా సాటి మనిషికి రాసినట్టు కూడా రాయరు చండలో. సో ఇది నేనేదో కాలేజ్ బంక్ కొట్టి మా అంటే ఎన్సీసీ పుణ్యమా అని యునో కదా, ఎన్సీసీలో డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళని కలుస్తూ ఉంటాము. అలా కలిసిన ఫ్రెండ్స్ మా కాలేజ్ బంక్ కొట్టి వేరే కాలేజ్లో నేను కలవడానికి వెళ్ళా. అక్కడ షూట్ జరుగుతోంది. జరుగుతుంటే ఇంకా అడిగారు, యా దే ఆస్ట్, ఇంక ఇద్దరు అడిగారు. ఈ పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ తన్ని, మా ఇద్దరిని అడిగారు. అండ్ నేను ఇంకా మా నాన్న చాలా స్ట్రిక్ట్ కదా, అమ్మో కనపడకూడదు అని ఏదో గుంపులో ఉందాం అనుకున్నాం. కానీ రెడ్ షర్ట్ అమ్మాయిని ముందు నిలబెట్టండి, సునీల్ వెనకాల నిలబెట్టండి అని మాట్లాడి కట్ చేస్తే ఈరోజు మేము ఉండేది ఆ డిఓపి గారి ఇంటి పక్కనే. సో ద వరల్డ్ ఇస్ సో స్మాల్ అసలు.